నమస్తే అంకులు. సార్ సో ఏంటి సమస్య ఇక్కడ? ఇప్పుడు మా సమస్య చూడండి, చాలా ఇప్పుడు నెల అవుతుంది మనకు వచ్చి వర్క్ చేయబట్టి. ఈ నెల నుంచి డ్రైనేజ్ వాటరు, నల్ల లీకేజ్ వాటరు, ఈ చాలా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మాకు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు పడిపోతారు ఇక్కడ. ఇక చూడండి, ఇది మాకు నల్లలు కనెక్షన్ ఉన్నాయి, కట్ చేసారు అన్నీ. కొన్ని పైపులు జాయింట్ చేయలేదు, కొన్ని పైపులు లూజ్ ఉన్నాయి. మొత్తం వాటర్ అంతా రాత్రిపూట వచ్చేసేసి మొత్తం బురదైపోయి హాలత్ ఉంటుంది. మరి దీనికోసం గవర్నమెంట్ చర్య తీసుకొని మరి దీంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి మీరు ఆఫీసులో వచ్చి ఓ నైట్లో 2 గంటలకు 3 గంటలకు నల్ల వస్తుంది మాకు. ఆ నీళ్ళన్నీ పొంగి డ్రైనేజ్లో పొంగి ఆ మేనల్లో విప్పేసి ఆ నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేసి పొద్దున పూట చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా పక్కనే సరస్వతి స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర మొత్తము వచ్చే పిల్లలంతా ఈ మొత్తము ఇలా జారి పడుతున్నారు. చూడండి ఇవి ఎట్లున్నది, ఏం కథ మీరు చూసి చెప్పండి ఎట్లుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలంతా ఈ ఎక్కువ ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కంప్లీట్ చేసి ఉంటారు? మాకు వచ్చినప్పుడు బీజేపీ లీడర్ మాకు ఎమ్మెల్యే వచ్చిండు, టీఆర్ఎస్ లీడర్ వచ్చిండు, కాంగ్రెస్ లీడర్ వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఇప్పటికే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, మొత్తం తొగిగింది, పెట్టింది. ఇప్పుడు దాదాపు నెల అవుతుంది. నెల నుంచి ఇది ఎట్లా ఉంది అట్లా ఉంది. కానీ మరి దీనికోసం కొద్దిగా చర్య తీసుకోవాలని గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం మేము. ముఖ్యంగా మంచినీళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని ఈ మురికాల డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి, కలిసిపోతున్నాయా? ఈ డ్రైనేజ్ వాటర్ రెండు కలుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు నైట్లో వచ్చి చూడండి, గ్లాస్ పట్టండి, అలా మొత్తం మిక్సింగ్ వాటర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే తొగేసిరు, వదిలేసిరు. అది ఆ తొగినంత డ్రైనేజ్ వాటర్ నిండిపోయి మొత్తము ఆ ఇండ్లకు కొద్దిగా మిక్సింగ్ వస్తుంది. మేము గవర్నమెంట్కి ఇంతమంది చెప్పుకున్నాం. మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీతో మేము ఆయనకు చెప్తున్నాము. వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకళ్ళు, జిఎంసీ వచ్చి ఒకళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకళ్ళు. మనకు ఎలక్ట్రిసిటీ బోర్డు లైట్లు వచ్చినాయి అంటే మళ్ళీ పోయినాయి అంటే మళ్ళీ వారం దాకా రావు. అంటే వెలుగుతే మొత్తం వెలుగుతూ ఉంటాయి, రాకపోతే రావు. ఒకసారి వచ్చినాయి అనుకో ఇక చాలే ఉంటాయి 24 hours. ఇక పోయినా అంటే మొత్తం పోతాయి. ఇక రాని ఒక వారం దాకా అట్లనే ఉంటాయి, రావు. అంత ఒక్కోసారి ఇట్లా ఉన్న పుడతలు పడుతుండ్రు లేస్తారు. ఇక దానికోసం ఎవరేం పట్టించుకుంటలేరు. మేము రిక్వెస్ట్ చెప్పేది ఒకటే సార్, కొద్దిగా మీరు తొందరగా ఇది కొద్దిగా క్లియర్ చేయి. మాకు చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఇక్కడ పడతా ఉన్నారు. రోజు పొద్దున పూట వచ్చి చూడండి.